నెక్స్ట్ ఫస్ట్ సమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో యూనిట్ 2లో ఇంపార్టెంట్ ప్రాబ్లం సాల్వ్ పీ స్క్వేర్ ప్లస్ 2py cot x is equals to y స్క్వేర్ సాల్వ్ చేయండి. చూడండి ఇచ్చారు పీ స్క్వేర్ ప్లస్ 2py cot x ఈక్వల్ టు y స్క్వేర్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారమ్మా పీ స్క్వేర్ ప్లస్ 2py cot x ఈక్వల్ టు y స్క్వేర్. y స్క్వేర్ అంటే తీసుకురండి ఏమొస్తున్నప్పుడు పీ స్క్వేర్ ప్లస్ 2py cot x మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్, ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. ఇది ఏంటి సాల్వబుల్ ఫర్ పీ, సాల్వబుల్ ఫర్ పీ. సో మనం పీ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ సాల్వబుల్ ఫర్ పీలో ఏ సమ్ ఇచ్చినా పీకి 2 వాల్యూస్ వస్తాయి కదా. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా రాసి రూట్స్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ పీ స్క్వేర్ కోషెంట్ 1 అని తీసుకోవాలి, బి వాల్యూ పీ కోషెంట్ 2y cot x, సి వాల్యూ కాన్స్టెంట్ మైనస్ y స్క్వేర్ తీసుకోవాలి. సో మనం పీ వాల్యూ ఫైండ్ చేయాలి. పీకి 2 వాల్యూస్ వస్తాయి. ఫార్ములా ఏంటి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఇది ఫార్ములా. సో దట్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఎంతమా మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, బి స్క్వేర్ చేయాలి 4y స్క్వేర్ cot స్క్వేర్ x మైనస్ 4ac మైనస్ టు మైనస్ ప్లస్ 4y స్క్వేర్ హోల్ బై 2 ఇంటూ ఏ వాల్యూ 1. అలా మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ చేయాలి. ఇక్కడ మనం సాల్వబుల్ ఫర్ పీ ఇచ్చినప్పుడు ప్రతిదానికి కూడా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేస్తే పీకి 2 వాల్యూస్ వచ్చేస్తాయి. మనం ఏం కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. సో ఇక్కడ పీ స్క్వేర్ కాన్స్టెంట్, పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్ రూపం ఉంది. సో ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సాల్వబుల్ ఫర్ పీ చేయాలి. ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ చేయాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇక్కడ ఏ అంటే పీ స్క్వేర్ కోషెంట్, బి అంటే పీ కోషెంట్, సి అంటే కాన్స్టెంట్. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు పీ వాల్యూ ఏమొస్తుందమ్మా మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు 4y స్క్వేర్ కామన్ తీయచ్చు. 4y స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ cot స్క్వేర్ x ప్లస్ 1 వస్తుంది అవునమ్మా బై 2 అదవుతుందా. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ చూడండి cot స్క్వేర్ x ప్లస్ 1 కొసికెంట్ స్క్వేర్ x అంటే దీని ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4y స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్ x హోల్ బై 2 దట్ ఈక్వల్ టు మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి cot x ప్లస్ ఆర్ మైనస్ 4√2 y స్క్వేర్ y కొసికెంట్ స్క్వేర్ x బై కొసికెంట్ x అంటే ఏమొస్తుంది 2y కొసికెంట్ x హోల్ బై 2. రెండిట్లో 2 ఉంది కదా 2 కామన్ క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఏమొస్తుంది మైనస్ y cot x ప్లస్ ఆర్ మైనస్ y కొసికెంట్ x. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. సో వాల్యూస్ ఆఫ్ p ఏమవుతాయి ఫస్ట్ ప్లస్ తీసుకోండి మైనస్ y cot x ప్లస్ y కొసికెంట్ x. రెండోది ఏమొస్తుందా p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y cot x మైనస్ y కొసికెంట్ x. అలా pకి 2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు రెండు మనం సాల్వ్ చేస్తే pకి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అందువల్ల p అంటే ఏంటి dy/dx. వేరియబుల్ సపరేట్ చేయాలి. వేరియబుల్ సపరేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ 2py cot x ఈక్వల్ టు y స్క్వేర్ ఇచ్చారు. y స్క్వేర్ అంటే తీసుకొచ్చేయాలి. ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పీ చేయాలి. సో ఏబిసి చేసుకోవాలి. పీ వాల్యూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇలాగా సబ్స్టిట్యూట్ చేసి పీకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకసారి ప్లస్ తోటి ఒకసారి మైనస్తో తీసుకోవాలి. ఇప్పుడు కేస్ 1లో పీ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకోవాలి. y కొసికెంట్ x మైనస్ y cot x తీసుకుని వేరియబుల్ సపరేట్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. అలాగే ఇది కూడా చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఆ రెండు మల్టిప్లై చేసింది.
నెక్స్ట్ ఇప్పుడు కేస్ 1లో సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇప్పుడు కేస్ 1. సో కేస్ 1లో మనం ఏం చేయాలంటే కేస్ 1లో దట్ p ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి, మైనస్ y cot x ప్లస్ y cosecant x. అంటే మనం y cosecant x మైనస్ y cot x తీసుకోవాలి. y cosecant x మైనస్ y cot x తీసుకోవాలి. అర్థమైందా. సో ఇది చూడండి. సో p ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిలో y కామన్ తీయండి. y కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, cosecant x మైనస్ cot x. అర్థమైందా, cosecant x మైనస్ cot x. ఇప్పుడు p అంటే ఏంటి, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ cosecant x మైనస్ cot x. సో ఇక్కడ వేరియబుల్స్ అవైలబుల్ చేయాలి. y దగ్గరికి dx అదే పెట్టుకెళ్ళండి. అప్పుడు ఏమొస్తుందమ్మా, dy బై y ఈజ్ ఈక్వల్స్ టు cosecant x మైనస్ cot x dx. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేద్దాం. cosecant x మైనస్ cot x ని సింప్లిఫై చేద్దాం. cosecant x ని ఏం రాయొచ్చు, 1/sin x అని రాయొచ్చు. అవునా. cot x ని cos x బై sin x అని రాయొచ్చు dx. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంతమా, sin x ఎల్సిఎం 1 మైనస్ cos x dx. అవుతుందా. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే, సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇక్కడ cos x కి చూడండి cos 2x ని 1 మైనస్ 2 cos స్క్వేర్ x అని రాయొచ్చు. 1 మైనస్ 2 cos స్క్వేర్ x. ఇక్కడ cos x ఉంది ఇక్కడ. సో x/2 రాయాలి. సో 1 మైనస్ 2 cos స్క్వేర్ x/2 cos x కి ఫార్ములా. అలాగే sin x కి ఫార్ములా మామూలుగా sin 2x అయితే 2 sin x cos x. ఇక్కడ cos x హాఫ్ యాంగిల్ తీసుకోవాలి, 2 sin x/2 cos x/2 ఈ ఫార్ములాస్ అనమాట. ఇక్కడ cos x ఏమని రాయాలి, ఆల్రెడీ 1 ఉంది, మైనస్ cos x కి 1 మైనస్ 2 cos స్క్వేర్ x/2. సో 1 మైనస్ cos sin 2 sin స్క్వేర్ x/2. 1 మైనస్ 2 sin స్క్వేర్ θ/2. సో 1 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ x/2 బై sin x/2 ఇది 2 sin x/2 cos x/2 అలా రాయాలి. అర్థమైందమ్మా. సో ఇక్కడ 1 మైనస్ cos x ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ θ/2, sin x కి 2 sin x/2 cos x/2 cos x/2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక cos x/2 దట్ ఈక్వల్ టు 1 1 క్యాన్సిల్ అయిపోతే 2 sin స్క్వేర్ x/2 బై 2 sin x/2 cos x/2. అర్థమవుతుందమ్మా. సో 2 2 క్యాన్సిల్, cosine sin క్యాన్సిల్, sin బై cos tan x/2. ఎంత దేని వాల్యూ, 1 మైనస్ cos x బై sin x dx కదా, లాస్ట్ వరకు dx రాసుకుంటూ ఉంటాం dx. సో ఇదంతా ఏమొచ్చింది, సో dy బై y ఈజ్ ఈక్వల్స్ టు tan x/2 dx. రెండు వైపు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో ఇంటిగ్రల్ dy బై y ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x/2 dx. అర్థమవుతుందా, ప్లస్ c. సో ఇది చూడండి, ఇంటిగ్రల్ 1/y dy కి log y. సో log y ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan x కి log sin x కాదు log secant x. సో ఇది ఏమవుతుంది, log secant x. log secant x అంటే ఎంత ఉందమ్మా, x/2. మళ్ళీ x కోషెంట్ 1/2 కదా, సో బై 1/2 రాయాలి, బై 1/2. x కోషెంట్ ఎంత అయితే ఉందో అది బైలో రాయాలి. ఇది 1/2 కదా, సో 2 మీద వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుందంటే 2 log secant x/2 అవుతుంది, ప్లస్ కాన్స్టెంట్ log c అని రాయాలి. అన్ని లాగులో ఉన్నాయి. సో ఇది సో 1/y కి log y, tan x కి log secant x, x కోషెంట్ 1/2, సో బై 1/2 మళ్ళీ రాసుకోవాలి. అర్థమైందా. సో ఇక్కడ కాన్స్టెంట్ కూడా log c అని తీసుకోండి. సో ఇక్కడ దాకా అర్థమైందా. ఇంకొంచెం సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ కేస్ 1లో మనం ఏం చేసాము, p ఈజ్ ఈక్వల్స్ టు y cosecant x మైనస్ y cot x తీసుకున్నాం. రెండిట్లో y కామన్ తీసాం. cosecant x మైనస్ cot x వేరియబుల్స్ అవైలబుల్ చేసాం. cosecant x మైనస్ cot x సింప్లిఫై చేస్తే cosecant x ని 1/sin x అని రాయొచ్చు, cot x ని cos బై sin అని రాయొచ్చు. సో ఎల్సిఎం sin x 1 మైనస్ cos x. సో ఇక్కడ 1 మైనస్ cos x కి ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ θ/2 అంటే x/2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ 1 చేస్తాం బై 2 sin x/2 cos x/2.
సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ 2 sin x by 2 by 2 sin x by 2 cos x by 2 2 క్యాన్సిల్ sin క్యాన్సిల్ tan వస్తుంది. సో dy by y ఈక్వల్ టు tan x by 2. సో ఇంటిగ్రల్ అప్లై చేయండి. సో ఇలా వస్తుంది. అర్థమైందా? ఇంకా కొద్దిగా ఉంది అక్కడ దాకా చూడండి. సో x ఇది సో నెక్స్ట్ చూడండి, ఇంకా సింప్లిఫై చేద్దాము. సో ఏమవుతుందో log y ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 మీద తీసుకెళ్ళండి. log secant స్క్వేర్ x by 2 ప్లస్ log c. ఇక్కడ ఈ 2 మీద వెళ్ళిపోతుంది, వెళ్తే secant స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఏమైనా రాయొచ్చు, log y ఈజ్ ఈక్వల్స్ టు log a ప్లస్ log b log ab. సో log c secant స్క్వేర్ x by 2 అని రాయొచ్చు. c ఇంటూ మల్టిప్లై చేసుకోవచ్చు. log లా క్యాన్సిల్ y ఈజ్ ఈక్వల్స్ టు secant స్క్వేర్ x by 2 c ఇంటూ secant స్క్వేర్ x. అది y వాల్యూ, కేస్ 1లో y వాల్యూ. అలా ఇప్పుడు కేస్ 2 చేయాలి. సో కేస్ 2 ఏంటమ్మా, కేస్ 2 dy p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y cosecant x మైనస్ y cot x. ఇదే కదా. సో ఇక్కడ మళ్ళీ p ఈజ్ ఈక్వల్స్ రెండింటిలో మైనస్ y కామన్ తీసింది, తీస్తే ఏమొస్తుంది cosecant x ప్లస్ cot x. ఇందాకటే మళ్ళీ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ p అంటే ఏంటి, dy బై dx ఈక్వల్ టు మైనస్ y ఇంటూ cosecant ఏమైనా రాయొచ్చు 1 బై sin x ప్లస్ cotని cos x బై sin x అని రాయొచ్చు. ఇందాకట్లాగే సేమ్ చేయాలి. సో dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y ఇంటూ ఎల్సిఎం ఎంతమా sin x 1 ప్లస్ cos x. సో ఇందాక మళ్ళీ ఫార్ములా రాయాలి. సో ఇక్కడ cos xకి ఈసారి cos x ఫార్ములా 1 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి cos x ఫార్ములా ఏం రాయాలంటే 2 cos స్క్వేర్ x by 2 మైనస్ 1 రాయాలి. ఇందాక సైన్లో రాసాం, ఇప్పుడు కాస్లో రాసాం. మళ్ళీ కాస్కి హాఫ్ యాంగిల్స్ ఫార్ములా. సో cos x తర్వాత sin x మళ్ళీ ఫార్ములా మారదు, 2 sin x by 2 cos x by 2 అది ఫార్ములా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందా, సో dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y ఇంటూ 1 ప్లస్ cos xకి 2 cos స్క్వేర్ x by 2 మైనస్ 1 బై 2 sin x by 2 ఇంటూ cos x by 2 అలా వస్తుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏమొస్తుందా, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y ఇంటూ ఇక్కడ చూడండి 2 2 క్యాన్సిల్, cos క్యాన్సిల్, cos బై sin cot x by 2. ఇప్పుడు మనం వేరియబుల్స్ అప్రోల్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, dy బై y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot x by 2 dx. రెండవ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రల్ 1 బై y dy ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ cot x by 2 dx. అర్థమైందమ్మా? సో ఇక్కడ కాట్కి ఇంటిగ్రేషన్ log sin x. సో ఏమొస్తుంది ఇక్కడ log y ఈజ్ ఈక్వల్స్ టు log మైనస్ log sin x by 2 ఇంటిగ్రల్ cot xకి log sin x. ఓకేనా? సో అప్పుడు సైన్ ఇక్కడ x by 2 కదా ఉంది, మరి బై x క్వశ్చన్ 1 by 2 కదా, మళ్ళీ 1 by 2 రాయాలి. ఈ 1 by 2 మీద వెళ్ళిపోతుంది, అంటే 2 అవుతుంది అన్నమాట. సో 2 log sin x by 2 ప్లస్ log c. అన్ని లాగులు ఉన్నాయి కాబట్టి log c రాసుకోవాలి. అదే ఇందాక రాసానంటే మళ్ళీ ఇంటిగ్రల్ cot x by 2కి log sin x by 2 మైనస్ కాబట్టి మైనస్ ఈ x క్వశ్చన్ 1 by 2 కదా, బై 1 by 2 రాయాలి, 2 మీద వెళ్తుంది ప్లస్ log c. అప్పుడు ఏమొస్తుందమ్మా, log y ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ పట్టుకెళ్తే 1 బై సైన్ అవుతుంది. 1 బై సైన్ కొసికెంట్ అనమాట. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, మైనస్ తీసేస్తే 2 log కొసికెంట్ x by 2 ప్లస్ log c. అలా సింపుల్గా చేసుకుంటారు. అర్థమైందా? సరే చూడండి, ఇది కేస్ 1లో y ఈజ్ ఈక్వల్స్ టు c secant స్క్వేర్ x by 2. కేస్ 2 వచ్చేసరికి రెండు మైనస్ ఉన్నాయి, మైనస్ y కామన్ తీసింది, కొసికెంట్ x ప్లస్ cot x. కొసికెంట్ 1 బై సైన్ అని రాయండి, cos బై సైన్ అని రాయండి, ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఇలా మనం ఎల్సిఎం ఫైండ్ చేసి సింప్లిఫై చేయాలి. cos x కి సార్ ఫార్ములా మార్చేయాలి, 2 cos స్క్వేర్ x by 2 మైనస్ 1 రాయాలి, sin x కి 2 sin x by 2 cos x by 2 రాయాలి.
సో ఇక్కడ ఇలా చేస్తే సింప్లిఫై చేస్తే ఇలా ఆన్సర్ వస్తుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అక్కడ చూడండి. చదవండి రాగలం. ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా? సో లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 మీద పట్టుకెళ్ళిపోవాలి. లాగ్ కొసికెంట్ స్క్వేర్ x/2 ప్లస్ లాగ్ సి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రూపంలో ఉంది. సో లాగ్ వై is equals to log c cosecant square x/2. log లా క్యాన్సిల్. సో y వాల్యూ ఏమొచ్చింది? c cosecant square x/2. సో ఇక్కడ y ఈక్వల్ టు c cosecant square x/2. ఇక్కడ y ఈక్వల్ టు c cosecant square x/2. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తాం. therefore the general solution is సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y మైనస్ c secant స్క్వేర్ x/2 ఇంటూ y మైనస్ c cosecant స్క్వేర్ x/2 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ సొల్యూషన్. ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు c secant స్క్వేర్ x/2 వచ్చింది కదా, అది secant స్క్వేర్ ఇటే తీసుకొచ్చారు. అలాగే y ఈక్వల్ టు c cosecant స్క్వేర్ x/2 ఈ c ఇటే తీసుకొచ్చారు. సో y మైనస్ c secant స్క్వేర్ x/2 ఇంటూ y మైనస్ c cosecant స్క్వేర్ x/2 ఈక్వల్ టు 0. అది జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. అర్థమైందమ్మా? ఇలా చేయాలి. సాల్వబుల్ ఫర్ p ఇచ్చినప్పుడు మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ వేసి ఆ p వాల్యూస్ రెండు ఫైండ్ చేసేవచ్చు. అప్పుడు p బదులు dv/dt వేసేసి ఇలా వేరియబుల్స్ అప్రూవ్ చేయాలి. మెథడ్స్ యూస్ చేయడం ద్వారా మనం సాల్వ్ చేయవచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.